కార్తీక మాసంలో పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా మైపాడు బీచ్ వద్ద వెలిసి ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ఈరోజు భక్తులు ఎంతో సముద్ర స్నానం ఆచరించి ఇక్కడ దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచే జనాలు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీహరిబాబు వారి మిత్ర బృందం నవలాకుల తోటలో వాళ్ళు ఉంటారు. గత 9 సంవత్సరాలుగా వారు ఇక్కడ వచ్చిన భక్తులకి అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది. వారి బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా షిరిడి సాయి భక్త బృందం మా బృందం వారు గత 9 సంవత్సరాలుగా ఈ దేవస్థానంకు వచ్చి కార్తీక మాసంలో 30 రోజులు మేము ఉదయాన్నే వచ్చి సముద్ర స్నానం ఆచరించి స్వామివారికి అభిషేకాలు తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు ఈ దేవస్థానం అభివృద్ధి కొరకు మాకు సహకరించిన మా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఫిబ్రవరిలో రాబోయే మహాశివరాత్రి నాడు భారతదేశంలో ఎక్కడ కూడా సముద్రంలో తెప్పోత్సవం అనేది జరగదు. కానీ మైపాడి బీచ్లో మాత్రం శివరాత్రి రోజు సాయంత్రం తెప్పోత్సవం జరుగుతుంది. ఇది అత్యంత అద్భుతంగా జరుగుతుంది. దానికి కూడా భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మైపాడి గేట్ నుంచి వస్తున్నాను. కిసాన్ నగర్ మాది. ఇక్కడ చాలా మంది జనం వచ్చిన్నారు. ఈ క్షేత్రం బాగుంటుంది. ఇక్కడ శివయ్య గారికి బాగా పూజలు చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు పూజలు చేస్తే ఎన్నో జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు దీపారాధన చేస్తే చాలా మంచిది అన్నారు. మేము చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి దీపారాధన చేసి స్వామిని దర్శించుకోవడం జరిగింది.